మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు నిండు మనసుతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన నువ్వు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ సేవకుడైనటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. ఆత్మతో, శక్తితో, బలముతో, జ్ఞానముతో నింపండి. ఈ నోటి బూరగా వాడుకొనమని ప్రతిమలు ఆడుకుంటున్నాం ప్రభా. ఎస్ఏ, మరి ఇదిగో ఇక టీవీ ప్రోగ్రాం చూసినటువంటి వేల లక్షల సంఖ్యతో మీరు మాట్లాడండి. ఎంతమందితో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారో మరి వారందరి మీదకి దేవుడి కృప దిగి వచ్చునుగా కానీ పలుకుతున్నా. తన నజరేడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి మాట దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడబోతున్నాడండి. 3 లేకపోతే 4 అంశాలు నేను మీ ఎదుట ఉంచాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. రైట్. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఈ యొక్క ప్రార్థన యొక్క ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఈ యొక్క వాక్యపు యొక్క సందేశం యొక్క మూల పాఠ భాగం ఏంటంటే, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు. అంటే ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి నేను మీతో పంచుకోబోతున్నాను. అవి 4 కారణాలు మీతో నేను పంచుకోబోతున్నాను. సో ఈ 4 కారణాలు నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ 4 మనలో లేనట్లయితే, మన జీవితాలు చూసినట్లయితే ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలి, ఉన్నతమైన హుందాలో ఉండాలి, సో దేవుని సన్నిధిలో నుంచి సమస్తము పొందుకోవాలి అని ఎంతో ఆశ కలిగిన ఈ 4 మనలో ఉన్నట్లయితే ఆ స్థితిని మనము పొందుకునే ఛాన్సెస్ లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు ఈ రోజు నేను మీతో పంచుకుంటున్నాను ప్రియమైన బిడ్డలారా. సో మొట్టమొదటి కారణం ఏంటి అంటే, గృహ సంబంధమైన సమస్యతో ప్రార్థించడం. ఏంటి? గృహ సంబంధమైన సమస్య. సో ఈ సమస్యతో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థించినా కూడా సమాధానము రాదు ప్రియమైన బిడ్డలారా. ఏంటి ఆ సమస్య? ఏంటి ఆ ప్రాబ్లం? ఏంటి ఆ ఇరుకు? సో దాని గురించి నేను మీతో పంచుకోబోతున్నానండి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన ఈ వాక్యాన్ని మనము చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడిందండి. ఏంటి అంటే, అటువలే పురుషులారా, జీవమును కృపావరములతో చూడండి భార్యలు మీతో పాలివారై ఉన్నారని. చాలా మంది కుటుంబాలు ఏం జరుగుతుందంటే, భార్య అంటది నేను గొప్ప, భర్త అంటాడు నేను గొప్ప, భార్య అంటది నేను గొప్ప, భర్త అంటాడు నేను గొప్ప. సో ఈ విధమైనటువంటి వ్యతిరేకతలతో, లేదా సమస్యలతో, లేదా యుద్ధముతో వారు ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా కూడా ప్రార్థనకు జవాబు రాదండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, వారిద్దరిని కూడా ఎవరు కలగజేశారు? దేవుడు. కాబట్టి దేవుడి వాక్యానికి లోబడి మరి భర్త అయినా భార్య అయినా ఇరువురు కూడా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయాలి. కాబట్టి తగ్గించుకోమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిందండి. తగ్గించుకోమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. మాట చూడండి. అటువలే పురుషులారా, మొదట పురుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అటువలే పురుషులారా, జీవమును కృపావరములతో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారండి. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవమును కృపావరములు ఈ రెండింటి విషయంలో కూడా నీతో పాలిభాగస్తులైనటువంటి వ్యక్తి ఎవరంటే, నీకున్నటువంటి దేవుడు నీతో జతపరిచేటువంటి నీ భార్య. ప్రియమైన బిడ్డలారా, సో ఈ రెండు ఎరిగి ఈ మాట రాయబడింది. ఎరిగి మరొక మాట కూడా రాయబడింది, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి. చాలా మంది కుటుంబాల్లో భార్యని సన్మానించరండి. ఏమంటారు? భార్య అంటే అలసా కాదా? భార్య అంటే అలుసు. కొంతమంది అనుకుంటారు అన్నిటికీ చేసి పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చాడు భార్యను అని అనేక విధాలుగా భార్యను బాధ పెడుతూ ఉంటారు.
కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, నీవు నీ భార్యను చూసిన వెంటనే నీ భార్య బలహీనమైన ఘట్టమని ఎంచి సన్మానించాలా. అంటే సన్మానించడం అంటే పొగడడం, లేదా మంచిగా చూడడం, సహకరించడం, సో అన్నిటిలో కూడా పాల్పంపులు పొందుకోవడం. తెలుసా, భార్య అంటే దానికి అర్థము భర్తలో నుంచి తీయబడింది కాబట్టి భార్య. ఆమెకు దుఃఖం కలగజేయడం నీది కూడా తప్పే. కాబట్టి నీ జీవితంలో గమనించాలి. సో ఆమెను బలహీనమైన ఘట్టమని ఎంచి సన్మానించాలండి. సన్మానించి వారి ఇరువురు ఒక్కటిగా ఉండడం దేవుడు యొక్క చిత్తం. ప్రియులారా, అలాగే ఇంకొక మాట కూడా దేవుడు అంటున్నాడు, సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. మీ ప్రార్థనలకు అభ్యంతరము ఇప్పుడు ఇక్కడ వచ్చిందండి, స్టార్ట్ అయింది. ఏం తెలుసా, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా అంటే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇరువురు కలిసి ఉన్నట్లయితే మీ ప్రార్థనలకు అభ్యంతరాలు ఉండవు. రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు కొడతాం. రెండు చేతులు చప్పట్లు కొట్టకుండా చప్పట్లు అంటే కుదురుతుందా? మన జీవితంలో కూడా కావాలి, మన జీవితంలో కూడా తెలుసుకోవాలి. భార్య భర్త కలిగేటువంటి కుటుంబంలో ఇద్దరు కూడా కలిసి, ఎందుకంటే ఇరువురము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి కాబట్టి ఇరువురము కూడా సమాధానముతో జీవించడము మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ప్రియమిత్రులారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. హల్లెలూయా చెప్దామా? జ్ఞానము చొప్పున, దేవుడికి భయపడి, వారిద్దరి మధ్య వ్యతిరేకతలు లేకుండా సమాధానముతో సంతోషముతో దేవుని బట్టి భయపడుతూ వారు కాపురము చేసినప్పుడు, ఆ కాపురములో నుంచి వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు ఆ ప్రార్థన హ్యాట్సప్ చేస్తాడండి. చాలా మంది కుటుంబాలు చూస్తే బైబిల్ పట్టుకుంటారు, మందిరానికి వెళ్తారు, భర్తలు వెళ్తారు, భార్యలు వెళ్తారు, కానీ ఇంట్లో మటుకు కాంగ్రెస్ తెలుగుదేశం. ఏంటి కాంగ్రెస్ తెలుగుదేశం, నేను నాది గెలవాలంటే నేను ఆయన నాది గెలవాలి, ఆమె ఇంకో రూట్ అంటే ఈయన ఇంకొక రూట్. ఏకాత్మ ఉండదు ప్రియమైన బిడ్డలారా. ఏకాత్మ ఎప్పుడైతే వారిలో ఉండదో వారు ఎంత ప్రార్థించినా కూడా సమాధానము రాదండి. దేవుడు ఈ భూమి మీద మనిషిని ప్రేమించి అతనికి ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఎందుకంటే అతనికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నువ్వు కుటుంబము అన్నాడు ప్రియమిత్రులారా. సో నీ కుటుంబము దీవించబడాలంటే మొదటిగా అన్ని విషయాల్లో నువ్వు తగ్గాల. ఏం కావాలా? తగ్గి ఇద్దరు ఒకటిగా ఉండి జ్ఞానము చొప్పున. జ్ఞానము కావాలంటే ఏం చేయాలా? దేవుడి మాటకు లోబడి దేవునికి ఇష్టకరంగా జీవించడం, దేవునికి భయపడ్డ జ్ఞానం. నువ్వు హెచ్చించుకున్నావంటో బైబిల్ సెలవిస్తుంది, నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావు, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నీ జీవితంలో గమనించు, నీవు నీ భార్యతో లేదా నీ బిడ్డలతో నీ కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మెలకువ కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అప్పుడే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందండి. కొంతమంది చూసినట్లయితే వారి జీవితాలు, వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఇంటికి వెళ్తారండి, ఇంటికి వెళ్ళిన వెంటనే భార్యను చూసిన వెంటనే బాధ స్టార్ట్ అవుతుంది. లేదా భర్తను చూసిన వెంటనే భార్యకి ఏమవుతుంది తెలుసా? బాధ స్టార్ట్ అవుతుంది. ఎందుకు వీరి జీవితాలు ఎలా స్టార్ట్ అవుతుందంటే, దేవుడి వాక్యానికి లోబడక వారు ఎంత ఇసుకి లేదా ప్రార్థన చేస్తే కూడా దేవుని సన్నిధిలో నుంచి సమాధానాలు పొందుకోరు. ప్రియమిత్రులారా, మీరు చూసినట్లయితే చెవిలో ఈగ, కంట్లో నడుసు, కాలిలో ముళ్ళు. ఏంటండి? చెవిలో ఈగ, కంట్లో నలుసు, కాలిలో ముళ్ళు. ఈ మూడు కలిగిన వ్యక్తి భూమి మీద ఉండాలంటే ఉండలేడు, తట్టుకోలేడు. ప్రియమిత్రులారా, ఈ మూడు కలిగి జీవించాలన్న కూడా కష్టం. బైబిల్ కూడా ఇదే మాట రాయబడింది. ప్రియమిత్రులారా, సామెతల గ్రంథం 30 అధ్యాయం 21 నుంచి 23 వరకు చదివినట్లయితే ఈ గుణ లక్షణాలు కలిగేటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని రాయబడిందండి. ఎందుకంటే ఆ వ్యక్తికి భూమి మీద సమాధానం అనేది ఉండదు. రైట్ ప్రియమిత్రులారా, కాబట్టి మన జీవితంలో మనం గమనించాలి ఏంటి అంటే, కుటుంబము అన్న తర్వాత కలిసి వారి యొక్క అభ్యంతరాలు లేకుండా వారిని వారు సరి చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీ కుటుంబాల మీద మీకు ఒక బాధ్యత ఉంది. కరెక్ట్ గా మనం లేకపోతే మన బిడ్డలు కరెక్ట్ గా ఉంటారా? ఉండరు. మనము కరెక్ట్ లేకపోతే మన బిడ్డలు ఉండరు.
మనం ఎప్పుడైతే కరెక్ట్ గా దేవునికి భయపడుతూ అన్నిటిని తట్టుకొని అణిగి మనకి ప్రార్థనలకు అభ్యంతరము లేకుండా చూసుకుంటూ భార్యలతో భర్తలతో భార్యలు కలిసి కాపురము చేసుకుంటూ ముందుకెళ్తారో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటి కారణం అది మీలో ఉన్నటువంటి కారణం, అది మిమ్మల్ని మీరు సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందండి. రెండవ కారణాన్ని మీ ఎదుట నేను ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. రెండవది మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువుకుందాం. మానవుడు దేవుని వద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇవ్వక దొంగిలిచిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. రెండవది, ఒక వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా ఆ వ్యక్తి జీవితంలో సమాధానము రాదు అనే దానికి కారణం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, వీరిని నన్ను అడిగితే గన నమ్మక ద్రోహులు అని చెప్తా. ఏమని? నమ్మక ద్రోహులు. ఎందుకంటే ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిని కలగజేసిన దేవుడి వాక్యని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ప్రియదేవుని బిడ్డలారా. తెలియక దొంగతనం చేసేవాడు తెలియక దొంగతనం చేస్తూ దీవిస్తూ ఉంటాడు. సో దేవుడు ఒక మాట విడుదల చేస్తాడు. సో దేవుడి వాక్యం తెలిసి దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని మాటని తిరస్కరించి దేవుని పక్కన పెట్టి దేవునికి ఇవ్వవలసిన అర్పణ ఇవ్వకుండా ఎన్ని ముక్కులైన ముక్కుతంటాడండి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా బైబిల్లో రాయబడింది, ప్రియదేవులారా, మీరు నా వద్ద దొంగిలిరా, అయితే మీరు నా వద్ద దొంగిలించుతూనే ఉన్నారు, కానీ మీరు శాపగ్రస్తులై ఉన్నారు. సో ఈ వ్యక్తి జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు రావు? దేవుడు ఎందుకు ఈ వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరించడంటే, దొంగతనం చేసేటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరించడండి. ఈ వ్యక్తి మామూలు వ్యక్తుల దగ్గర దొంగతనం చేయాలా? దేవుని దగ్గరనే దేవుని డబ్బులే దేవునిదే దొంగిలించాడు. సో ఎప్పుడైతే దేవుని యొక్క డబ్బులు దొంగిలించడం మొదలు పెడతామో ఆ వ్యక్తి ఎంత గుంజుకున్నా ఎంత ప్రార్థన చేసినా జవాబు అనేది రాదండి. చాలా మంది జీవితాల్లో చూసినట్లయితే ఇదే ఎక్కువ. ఎందుకంటే దేవుని సన్నిధిలో చాలా దీవెనలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా ఒక్కొక్కరి కొరకు ఎన్ని దీవెనలు దాచబడి అంటే అన్ని దీవెనలు దాచబడినాయండి. అయితే బీగించవు ఏం తెలుసా? ఆ దీవెనలన్నీ కూడా మనం పొందుకునే దానికి ఒక్కటే, దేవుడి వాక్యానికి లోబడి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడం అండి. ఆ చెప్పేది చెప్పినట్టు చేయడంలో ఒక పాయింట్ ఏంటంటే, మానవుడు దేవుని వద్ద దొంగిలా, అయితే మీరు దొంగిలించుచున్నారు. మీరు 10వ భాగం దేవునికి ప్రతిష్టార్పణకి ఇవ్వగా దొంగిలించుచున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ దొంగతనం చేస్తూ దేవుని దగ్గరికి చేతులు పైకెత్తి, దేవుడా నన్ను ఆశీర్వదించు, దేవుడా నన్ను ఆశీర్వదించు, దేవుడా నన్ను హెచ్చించు. దేవుడు బాగా చూస్తున్నాడు. నాకు చాలా బాగా తెలుసులే. మీకు తెలుసో తెలియదో, పొట్టు జగ్గయ్య ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెంటనే ఆ జగ్గయ్య జీవితంలో దుర్మార్గుడు ఏమైపోయినంటే పారిపోయినాడు. ఇప్పుడు ఏం లేరా, ఎంతమంది దగ్గర ఏదైతే తీసుకున్నాడో అంతకు 3 రెట్లు తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇతను అబ్రహాం సంతానము అన్నాడు. ఇప్పుడు ఏం లేరా, మన జీవితంలో కూడా గమనించాలి. దొంగిలిస్తూ ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎక్కడెక్కడి నుంచో మనము వెహికల్ తీసుకొని లేదా ఆ బస్సుకు లేదా ఆటోకు ఖర్చు పెట్టుకొని ఎంతో సమయాన్ని హెచ్చించి పనికి పోకుండా సో దేవుడి మందిరానికి వెళ్తూ ఉంటాం. సో దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత దేవుడి వాక్యాన్ని విని పాటిస్తూ ఉన్నామా లేదా? బైబిల్ సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవుడిని హెచ్చించాలండి, మనుషులు కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మాట లోబడతావో, దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తావో, నీ శరీరంతో నీ ప్రాణంతో నీ ఆత్మతో నీ జీవితంతో దేవుడి వాక్యానుసారమైన జీవితము నువ్వు జీవించి ఈ భూమి మీద ఆయనకు ఘనత తెస్తాను నేను అని ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి అవుతావో, అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క దీవెన, దేవుడి యొక్క మహిమ నీ మీద కుమ్మరిస్తారండి. చాలా మంది వారి జీవితాలు ఏం చేస్తారంటే తెలిసి కూడా చేయరండి. ఏం తెలుసా? ఇవ్వవలసింది ఇవ్వక, దేవుడా వీళ్ళ కోరికలు ఎంత ఉంటాయి తెలుసా? ఎప్పుడు అడగడమే. ఇవ్వు.
దేవుడు అంటున్నాడు, నా దగ్గర ఇచ్చుటకు చాలా ఉన్నాయి, చెప్పింది చేస్తున్నావా లేదా? చెప్పింది చేస్తున్నావా లేదా? నువ్వు చిన్న దాంట్లో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అప్పుడు దేవుడు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిని చూసి అనేకమిటి కూడా ఆశీర్వదిస్తాడండి. చిన్న దాంట్లో నమ్మకంగా లేకపోతే పెద్ద దాంట్లో నమ్మకంగా దేవుడిని నిలబెడతాడా? నిలబెట్టనే. ఇది మర్చిపోతారు చాలా మంది, ఇది మర్చిపోతారు ప్రియులారా. ఇది ఎప్పుడైతే మర్చిపోతారో ఆశీర్వాదములన్నీ కూడా ఏమైపోతాయి? స్టాప్ అయిపోతాయి. ఏమైపోతాయి? స్టాప్. ఏంటి కారణం అంటే దొంగతనం. ఎక్కడ దొంగతనం అంటే దేవుడి సన్నిధిలోనే దొంగతనం. ప్రియులారా చూడండి, మీ జీవితాల్లో మీరు గమనించండి. ఈ భూమి మీద మన మనిషిగా దేవుడు మనల్ని కలగజేసిన తర్వాత దేవుడు ఒక ఆశీర్వాదాలు మన మీదకి బలముగా రావాలి అంటే, సో వాటన్ని మనం అనుభవించాలి అంటే, ఈ భూమి మీద మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే దేవుడి వాక్యానికి లోబడి భయపడుతూ ఆయనకి ఇష్టకరంగా జీవించాలి ప్రియులారా. సో లేవికాండం 27వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ చెల్లించవలసినటువంటి దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. కలపవలను. ఈ మాట చూసినట్లయితే ప్రియులారా, దేవుడు మనకు కలగజేసేటువంటి వాటన్నిటిలో కూడా దశమ భాగం దేవుని యొక్క సొత్తు. సో దేవుని యొక్క సొమ్ము. ఆ సొమ్ము విషయంలో మనం ఎప్పుడైతే ఇవ్వకుండా లేదా దొంగిలిస్తూ ఉంటామో తద్వారా మనం ఎన్నో శ్రమలను అనుభవిస్తామండి. దాన్ని విడిపింపకోరిన లేదా దాన్ని తప్పించుకోరినలా, సో ఇవ్వకుండా లేదా ఇంకో రకంగా మనం బిహేవ్ చేసిన ఎడలా దానికి మళ్ళీ ఒక 5% కలిపి దేవునికి ఇవ్వాలండి. సో మన జీవితంలో ఇది తెలియదు. దేవుడికి ఇవ్వడమే అడుగుతాం కానీ ఇచ్చేది తెలియదు. మనం దేవుడికి ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో దేవుడు కూడా దానికి రెట్టింపు కాదు, విస్తారమైన రెట్టింపు దీవెనలను కుమ్మరిస్తే. ఈరోజు మనిషి అనేక మంది జీవితాలను నేను చూస్తున్నానండి, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే దేవునికి ఇచ్చే విషయంలో మర్చిపోతారు. ఏంటి, నేను ఇందునుపు ఒకసారి నేను ఏం మాట్లాడినానంటే, దేవుడు ఒక ఉన్నతమైన మహా గొప్ప కృపను బట్టి ఈ లివర్ ఏమైనా ప్రాబ్లం అయితే లివర్ బాగు చేసుకునే దానికి చెన్నైకి వెళ్తాం, ఏలూరుకి వెళ్తాం, అవసరమైతే హైదరాబాద్కి వెళ్తాం, అవసరమైతే అమెరికాకి వెళ్తాం. మనకు కలిగిందంతా కూడా అమ్మి బాగు చేసుకోవాలని పరిగెత్తామా, బంగారు వెండి ఏమైనా అమ్ముతాం. ఈ లివర్ కొద్దిగా ప్రాబ్లం అయితేనే చూసుకున్న దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని వేలు ఎన్ని లక్షలు వాళ్ళు అడిగిందంతా కుమరిస్తాం. మరి ఈ లివర్ కొత్తది ఇచ్చాడు దేవుడు, నిన్ను పుట్టించాడే, ఈ లివర్ ని తయారు చేస్తాడే, ఈ లివర్ కి సంబంధించిన అన్ని కూడా ఆయన తన జ్ఞానముతో నేను తయారు చేసి నీలో పెట్టాడు. ఆపరేషన్ చేయలే. వీళ్ళు కోసినప్పుడు నువ్వు ఏడుస్తావేమో, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతమైన రీతిలో నీకు ఎక్కడన్నా చూడండి, మనిషి పుట్టిన తర్వాత ఆపరేషన్ అయిన కుట్లున్నాయా? ఎక్కడన్నా మనిషికి ఎక్కడన్నా కుట్లున్నాయమ్మా? పుట్టిన వ్యక్తికి గమనించండి, ఎక్కడన్నా ఆపరేషన్ చేసి దేవుడు లోపల పెట్టాడు అనే దానికి నో. సో అంత గొప్ప దేవుడు, అంత తన ప్రణాళికలో నీకు అన్ని కూడా కొత్త ఇచ్చాడు. సో నీ యొక్క లివర్స్ ఏమి, ఊపిరితిత్తులేమి, నీకు కావాల్సిన నరములు, ఎముకలు, కండరాలు, గుండె సమస్తమును తన ప్రణాళికతో నిన్ను నిర్మించి తయారు చేసి ఈ భూమి మీద ఇడిచి, ఇదిగో నా మాట నువ్వు మాటకు లోబడు, నేను నీకు కలగజేస్తాను కాబట్టి నువ్వు నా మాట విన్నట్లయితే నేను ఆనందింపజేస్తాను, నా మాట చొప్పున నువ్వు జీవించినట్లయితే నువ్వు చేసిన ప్రార్థనకు నేను జవాబిస్తాను. సో నా మాట నువ్వు వినకున్నట్లయితే నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వనండి. చాలా మంది జీవితాల్లో కూడా ఇదే నిర్లక్ష్యం, వ్యతిరేకత, లెక్క చేయనితనం. సో దేవుడు అంటే భయమే లేనటువంటి స్థితి. కొంతమందికి ఏముంటుంది తెలుసా? దేవుడు అంటే భక్తి ఉంటుంది. భక్తి అంటే ఏంది? రావడము, పోవడము, ఆరాధించడము, వాక్యాన్ని వినడము, ఖర్చు పెట్టుకొని రావడం అన్నీ ఉంటాయి, కానీ భయం ఉండదు. ఏంటి ఉండదు? భయం ఉండదు. భయము ఉంటే ఏం చేస్తావు? నీకు ఎంతో భక్తి ఉన్నాయని పోయొచ్చు, చూస్తావు, ఓకే మంచిది, భక్తి పర్రాలు మంచిది, కానీ భయం ఉంటే పాటిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
భయం ఉంటే ఏం చేస్తావు? అమ్మా, దేవుని దగ్గర నేను దొంగలిస్తున్నానా, దేవుడికి వ్యతిరేకిస్తున్నానా, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, నాకు ఈ జీవితం వద్దు, మా నాకు భయం ఎక్కువ. అందుకే నేను చెప్పిన వాటిలో ఎప్పుడు ఒక మాట నా జీవితాన్ని తాకింది. ప్రియమిలారా, మనుషులకు భయపడితే మనుషులప్పుడు మాత్రమే భయపడతాం. అదే దేవుడికి నువ్వు భయపడ్డావు అనుకో, నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడికి భయపడతావు. కాబట్టి దేవుడు నువ్వు ఎక్కడున్నో ఆశీర్వదిస్తాడు. ప్రియమిలారా, మనుషులకు భయపడితే, లేదా అమ్మ ఉన్నప్పుడు అమ్మకు భయపడితే అమ్మ దగ్గర భయపడి తప్పు చేయవు, నాన్న ఉన్నప్పుడు నాన్నకు భయపడితే నాన్న దగ్గర తప్పు చేయవు, లేదా స్కూల్లో టీచర్లకు భయపడితే టీచర్ల దగ్గర తప్పు చేయవు, సో నువ్వు కాలేజీలో భయపడితే వాళ్ళ దగ్గర తప్పు చేయవు, నీ ఊర్లో మీ వాళ్ళకి భయపడితే మీ ఊర్లో వాళ్ళ దగ్గర తప్పు చేయవు. సో నీ ఊరు లేదా కాలేజీ నువ్వు ఉన్న ప్రాంతము ఆ టోటల్ బోర్డర్ దాటి ఏరా బోర్డర్లకి నువ్వు వెళ్ళినట్లయితే తప్పు చేయాలంటే భయపడవు. ఎవరు లేరు కదా, నన్ను ఎవరు అంటారు, నన్ను ఎవరు మాట్లాడతారు, నన్ను ఎవరు చూస్తారు, నేనేం చేసినా కూడా సో హ్యాపీ, నేనేం చేసినా కూడా ఎవరు పట్టించుకోరు కదా. అదే దేవుడి భయం నీకు ఉందనుకో, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏం చేస్తావు? అమ్మ, నేను దేవునికి భయపడతాను కాబట్టి పాపం చేయను, నేను దేవునికి భయపడతాను కాబట్టి చూడకూడదు చూడను, నేను దేవునికి భయపడతాను, ఏ దేశంలో ఉన్న భయపడతాను, ఏ రాష్ట్రంలో ఉన్న భయపడతాను, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నేను దేవునికి భయపడతాను. కాబట్టి దేవుడికి ఎప్పుడైతే భయపడతాడో దేవుడి యొక్క ఆశీర్వాదాలు కూడా ఎవరి మీదకి ఉంటాయి? ఆ వ్యక్తి మీదకి దిగి వస్తాయండి. దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది, ఎవరైతే తన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని బలపరచుడికై దేశమంతటా దేవుని శక్తి సంచారము చేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. సంచారం చేస్తుందండి. ఏంటి? ఎవరైతే నా మాట విని వణుకుతున్నారో, ఎవరైతే నా మాటకు లోబడుతున్నారో వారిని నేను హెచ్చించాలి, వారి మీద నాకు కను దృష్టి ఉంచాలి, వారిని నేను పైకి తీసుకురావాలని. సో నీ జీవితంలో కూడా గమనించి ప్రియమిలారా, నీ భక్తిలో నీ యొక్క శక్తి ఉందా? నీ భక్తిలో భయం ఉందా? దేవునికి భయపడుతున్నావా? నువ్వు ఎప్పుడైతే భయపడటం మొదలు పెడతావో దేవుడి వాక్యాన్ని ఈ భూమి మీద నువ్వు నెరవేర్చాలి అనే తృష్ణ నీలో స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా నువ్వు ఎన్ని రోజులు ప్రార్థించినా కూడా కరెక్ట్ అయిన సమాధానం రాదండి. మూడవదిగా సో ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. మీరు ఒకటే అనుకున్నారండి, వీటిలో ఉన్న ఆశీర్వాదాలు చాలా అధికం. ప్రియమిలారా, ఏంటి అంటే ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మీ శత్రువులను మీ ఎదుట ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో? మీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు. ఈ మాట చూడండి, ఎంత అద్భుతమో చూడండి. మీ శత్రువులను మీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. చాలండి, ఈ మాటను చూడండి ప్రియమిలారా. నీ శత్రువులు నీ చేతికి అప్పగింపబడాలంటే దీంట్లో అద్భుతం ఏంటంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, లేకపోతే కన్నా లేమి నిన్ను గెలుస్తుంది. లేమి లేకపోతే దరిద్రత, లేదా శత్రువు, లేదా అపవాది, రోగము, లేదా అప్పులు, లేకపోతే ఇంకో సమస్య, లేకపోతే ఇంకొక ప్రాబ్లం, శత్రువు ఎప్పుడు కూడా నీ మీద విజయం జయించాలని చూస్తాడండి. కొంతమంది జీవితాల్లో భయంకరమైన ముళ్ళు పెడుతుంటాడు సాతానుగాడు. పెళ్లి కాకుండా చేయడం, ఏమండి చేతి పనిని ఆశీర్వదించకుండా చేయడం, సో చదువులో ఉన్నతమైన స్థితిని రాకుండా చేయడం. సో ఈ విధంగా చూసినట్లయితే సాతాను రకరకాల ఆలోచనతో మన మీదకి దాడి చేస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ శత్రువులను నీ మీద విజయము కాకుండా చేస్తాడంట. దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి. ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఈ మాట? మళ్ళీ ఒకసారి చదువుకుందామా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు అంటే ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేకుండా నీ చేతికి అప్పచెప్తున్నా అంటే వాటి మీదకి నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు, వాటి మీద నువ్వు అద్భుతాన్ని పొందుకోబోతున్నావు, వాటిని నువ్వు సాధించబోతున్నావు. అవి నీ జీవితంలో నీకు సమస్య కాదండి. ఒక మాట చెప్తా వినండి. లేమి, దరిద్రత, కరువు, లేదా రోగం, లేదా ఇరుకు, ఇబ్బందులు, ఇవి చాలా మంది జీవితాలకి ఎంటర్ అయితే వామ్మో ఇవి నాకొద్దు, ఇవి నాకు భయం, సో వీటితో నేను ఫైట్ చేయలేను,
సో వీటిని గెలవలేమని అంటారు. కానీ దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తుల యొక్క శక్తి ఏంటంటే వీటి మీద దేవుడు విజయాన్ని మనకు అప్పచెప్పాడు అంటారండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అంటే ఇవి మనల్ని సాధించలేవు, ఇవి మనల్ని గెలవలేవు, ఇవి మనల్ని మీదకి దాడి చేయలేవు. కారణం ఏంటంటే వీటి మీదకి విజయాన్ని చుడికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడండి. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమిత్రులారా, ఈ లోకములోకి భయపడొద్దు, ఈ లోకములో నువ్వు దిగులు చెందొద్దు, ఈ లోకములో నువ్వు వెనక్కి చూడొద్దు. నీ శత్రువులందరి విషయంలో వారిని అరెస్ట్ చేసి వారిని బంధించి ఇదిగో నీకు అప్పచెప్పాను, నువ్వు విజయం పొందుకుంటున్నావు, నువ్వు విజయం పొందుకుంటున్నావు. ఈ రోజు దైవ సేవకుడికి నేను మాట్లాడుతున్నాను. ప్రియమిత్రులారా, ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే వారి హృదయంలో చేర్చుకుంటారో, ఈ భూమి మీద నీ విరోధైన అపవాది క్రియలను దేవుడు లయపరిచి వాటి మీద విజయాన్ని నీకు ఇచ్చా నమ్ముతావో, నమ్మిన వెంటనే నీ జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే గొప్ప గ్రేట్ మిరకల్. ఇక ఎన్నడూ కూడా భయపడవండి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే బైబిల్లో రాయబడింది, సర్వోన్నతుడే దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. ఈ 10వ వంతు ఎప్పుడైతే దేవునికి సమర్పించామో శత్రువు రాజ్యం మీద యుద్ధము దేవుడు చేయబోతున్నాడు అండి. శత్రువు రాజ్యం మీద యుద్ధము దేవుడు చేయబోతున్నాడు. లేమి శత్రువు అతనికి ఉన్నటువంటి ప్రతి కాడిని దేవుడు విరగొడుతున్నాడు. కానీ అద్భుతమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు చూడు ఈ అద్భుతాలు. సో మనం అర్పణ ఇవ్వకపోతే ఎవరు చూస్తున్నాళ్ళే, 10వ వంతు ఇవ్వకపోతే ఎవరు మనల్ని అడుగుతున్నాళ్ళే, చూసినప్పుడు కదా, అడిగినప్పుడు కదా, మనకి ఎంత వచ్చినా మనం ఎంతో కొంత ఇస్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది, ప్రియమిత్రులారా, నువ్విచ్చే దాన్ని బట్టి నీ మీద ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడండి. నువ్విచ్చే దాన్ని బట్టి నీ మీద దేవుడు ఆశీర్వాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డల మీదకి నీ ఆత్మను, నీ అభిషేకాన్ని, ప్రసన్నతను, దీవెనను పంపించండి. నీ బిడ్డలకు శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందము లేకుండా ఏ స్పిరిట్ అయితే పట్టుకుని నీ మాటను వ్యతిరేకిస్తూ, దొంగిలిస్తూ, నీ వాక్యానుసారంగా లేకుండా ప్రార్థన చేస్తున్నారో వాటిని అన్నిటి కూడా యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. ఏ కుటుంబం మీద సమాధానము, శాంతి లేకుండా వారు ప్రార్థించి దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోలేదో ఆ కుటుంబానికి యేసు క్రీస్తు నామములో విడుదల, క్షేమము, శాంతిని ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీదకి నీ రక్తం, నీ అభిషేకం, నీ వెలుగు, నీ తేజస్సు, నీ మహిమను ఇదిగో ఇప్పుడు విడుదల చేస్తున్నాను ప్రభా. అద్భుతములు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, వింతలు, మహత్కార్యాలు నీ బిడ్డలు యేసు క్రీస్తు నామములో అనుభవించుదురుగాక అని పలుకుతున్నా. దేవుడి మహోన్నతమైన శక్తి నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక. అపవాది అయిన శత్రువు రాజ్యం అంతటి మీదకి, నీ బిడ్డల మీదకి ఓ ప్రభు వాటి మీదకి అధికారమును దయచేయమని పలుకుతున్నాను, హెచ్చరించమని పలుకుతున్నాను, యుద్ధము మీరు చేయమని పలుకుతున్నాను ప్రభా. ఇదిగో నీ బిడ్డలు నేను తలగా ఉంచుతా గాని తోకగా ఉంచమన్నావు ప్రభా. అటువంటి మహోన్నతమైన శక్తితో నింపండి. ఈ మందిరము చుట్టూ, ఈ మందిరము తట్టు తండ్రి నా నేత్రములు రైంబగలు తెరవబడి ఉంటాయని వాక్యంలో వ్రాయబడింది. నీ బిడ్డల వాక్యం విన్నారు, ఆ వాక్యాన్ని నెరవేర్చబోతుండగా నీ దీవెనలన్నీ కూడా కుమ్మరించండి. ఆకాశపు వాక్యాలను విప్పండి. పట్టజాలమైన విస్తారమైన దీవెనలను కుమ్మరించండి, హెచ్చించండి, దీవించండి, మహిమను దయచేయండి. వారికి ఉన్న అప్పులను కొట్టివేస్తున్నా, వారికి ఉన్న శ్రమలను కొట్టివేస్తున్నా, వారికి ఉన్న రోగములను కొట్టివేస్తున్నా, వారి మీద పనిచేస్తున్న ప్రతి బంధకాలను కొట్టివేస్తున్నా, వారి చేతి పనులను యేసు నామములో బ్లెస్ చేస్తున్నా. వారు కలిగినవన్నీ కూడా యేసు నామములో సమృద్ధిగా ఆశీర్వదించబడునుగా అని పలుకుతున్నా. పోగొట్టుకున్న ప్రతి దీవెన యేసు నామములో ప్రతి బిడ్డ పొందుకుందునుగా అని పలుకుతున్నా ప్రభా. నీ బిడ్డలను నీకు డెడికేట్ చేస్తున్న ప్రభా. ఆనంద సంతోషములతో, సమాధానములతో నింపమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.